నమ్మిన ధర్మాన్ని ఆచరించి ముందు తరాల వారికి ఆదర్శంగా ఉండడమే సనాతన ధర్మమని పురాణాలు చెబుతున్నాయి. నా అంటూ ఎవరూ లేని అనాథులను అక్కున చేర్చుకొని వారికి పునర్జన్మనిస్తూ మానవత్వ సేవాధర్మాన్ని ఆచరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ ఎందరికో ఆదర్శమయ్యారు. అయిన వాళ్లు ఎవరూ లేక మతిహీనులై తిరుగుతున్న నిర్భాగ్యులను తీసుకువచ్చి వైద్యమందించి సొంతవారి చెంతకు చేర్చుతున్న శంకర గురూజీ సనాతన ధర్మాన్ని పాటించడమే కాకుండా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న శ్రీనివాస్ అనే అభాగ్యుడిని తాజాగా సొంతవారి చెంతకు చేర్చి కుటుంబంలో ఆనందం నింపారు శ్రీ శంకర గురూజీ. పూర్తి వివరాలలోకి వెళితే మనం చూస్తున్న ఈ నిర్భాగ్యుని పేరు శ్రీనివాస్. వృత్తిరీత్యా టైలర్. కానీ విధిరాత కారణంగా మతిస్థిమితం లేక 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఎక్కడ ఉన్నాడో ఎలా బ్రతికాడో తెలియదు. కానీ శ్రీనివాస్ కష్టాలను చూసి ఆ పరమేశ్వరుడే సేవా మార్గంలో తరిస్తున్న శ్రీ శంకర గురూజీ ద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి పంపించాడు. అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటి చిరునామా చెప్పగా శ్రీ శంకర గురూజీ సూచనలను పాటిస్తూ సిబ్బంది శ్రీనివాస్ను తీసుకుని నిజామాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో ఆశ్రమ సిబ్బంది శ్రీనివాస్ వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారని, తను టైలర్ పని చేసేవాడినని చెప్పాడు. మీ చెల్లెళ్ళు ఎంతమంది? నీకు ముగ్గురా? నువ్వేం పని చేస్తావు? టైలర్ పని. ఇల్లు వదిలి చాలా సంవత్సరాలు కావడంతో తన నివాస స్థలం మరచిపోయిన శ్రీనివాస్ అడ్రస్ తెలుసుకునే క్రమంలో సిబ్బందిని చాలా చోట్ల తిప్పించాడు. గంగయ్య కొడుకా, ఎలాగొచ్చింది ఇదే గల్లి మనం? ఎట్టకేలకు చిరునామా తెలుసుకున్న శ్రీనివాస్ తల్లి కోసం ఇంట్లోకి వెళ్ళి వెతికాడు. ఇంతలో తన 2 చెల్లెళ్ళు వచ్చి శ్రీనివాస్ మా అన్నయ్యే అని గుర్తుపట్టారు. మీరేనమ్మా? ఏమవుతుంది నీకు? అన్ననా? మతిస్థిమితం సరిగా లేక 10 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయాడని, అప్పటికీ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నారు. మా పేరు సుజాత సార్. మా అన్నయ్య మా నిజామాబాద్ సార్. మా అన్నయ్య తప్పి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు తెచ్చినందుకు సంతోషిస్తున్నాం. చాలా సంతోషం ఉంది సార్. మారిండు సార్, బాగున్నాడు సార్. సిబ్బంది వారి నుండి ఆధార్ కార్డు తీసుకుని శ్రీనివాస్ను చెల్లెళ్లకు అప్పగించారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని నిర్భాగ్యులను వీలైనంత త్వరగా సొంతవారి చెంతకు చేర్చడమే శ్రీ శంకర గురూజీ సంకల్పం. మతిస్థిమితం లేని 600 మంది అనాథుల్లో శ్రీనివాస్ లాంటి అభాగ్యులు కూడా చాలామంది ఉన్నారు. మీకు చెందినవారు ఎవరైనా ఉంటే అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్ళవచ్చు.